జై శ్రీరామ్. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ తెలంగాణ. మనం లాస్ట్ ఎపిసోడ్లో శాంతన మహారాజు, సత్యవతీదేవి, గంగాదేవి, దేవవ్రతుడు దేవవ్రతుడు భీష్ముడిగా ఎట్లా మారిండు అనే దాని గురించి మాట్లాడుకున్నాం. ఈ ఎపిసోడ్లో పాండవుల తండ్రి పాండురాజు, కౌరవుల తండ్రి ధృతరాష్ట్రుడు గురించి మాట్లాడుకుందాం. మనం లాస్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకున్నట్టు భీష్ముడు శపథం చేసిన తర్వాత శాంతన మహారాజు సత్యవతీదేవిని పెళ్లి చేసుకొని హస్తినాపుర రాజ్యానికి తీసుకొస్తాడు. హస్తినాపుర రాజ్యానికి వచ్చిన తర్వాత శాంతన మహారాజుకి సత్యవతీదేవికి 2 కొడుకులు పుడతారు. పెద్ద ఆయన పేరు చిత్రంగదుడు, చిన్న ఆయన పేరు విచిత్రవీర్యుడు. కొడుకులు పుట్టిన కొన్ని రోజులకు శాంతన మహారాజు చనిపోతాడు. శాంతన మహారాజు చనిపోయిన తర్వాత చిత్రంగదుడు హస్తినాపుర రాజ్యానికి రాజు అవుతాడు. ఆయనే కొన్ని రాజ్యాలను ఆక్రమించుకొని యుద్ధాలు చేసుకుంటూ పోతా అంటే ఒకరోజు ఒక యుద్ధంలో చిత్రంగదుడు కూడా చచ్చిపోతాడు. చిత్రంగదుడు చచ్చిపోయిన తర్వాత నెక్స్ట్ విచిత్రవీర్యుడు రాజు కావాలి. కానీ విచిత్రవీర్యుడు మందుకు తిరగడానికి బానిస అయిపోతాడు. ఆయనకు రాజ్యం అప్పచెప్తే రాజ్యం ఆగమవుతుందని చెప్పేసి భీష్ముడు సత్యవతీదేవితోటి అంటాడు. అప్పుడు సత్యవతీదేవి, పెళ్ళి చేద్దాం మనం విచిత్రవీర్యునికి, పెళ్ళి చేస్తే మారుతాడు, బాధ్యతలు తెలుస్తాయి, రాజ్యాన్ని మంచిగా చూసుకుంటాడు అని చెప్పేసి సత్యవతీదేవి భీష్మునితోటి అంటది. అదే సమయానికి కాశీరాజు ఆయన 3 కూతుళ్లకు స్వయంవరం ప్రకటిస్తాడు. ఆయన 3 కూతుళ్ళు ఎవరయ్యా అంటే అంబ, అంబాలిక, అంబిక, ఇట్లా 3 కూతుళ్ళు ఉంటారు ఆయనకు. ఈ స్వయంవరానికి భీష్ముడు పోతాడు. అక్కడికి ఎన్నో రాజ్యాల నుంచి యువరాజులు వచ్చి ఆల్రెడీ ఉంటారు. భీష్ముడు అక్కడికి పోతాడు. పోయి ఆ స్వయంవరంలో పార్టిసిపేట్ చేస్తాడు. ఈ స్వయంవరాలు ఎట్లుండేది, స్వయంవరంలో ఏ రాజు అయితే గెలుస్తాడో ఆ రాజుకే, ఆ రాజ్యానికే ఆ పెళ్లి కూతుర్లు చెందుతారు అన్నట్టు. అట్లా భీష్ముడు ఆ స్వయంవరాన్ని నెగ్గుతాడు. నెగ్గిన తర్వాత అందులో ఫస్ట్ అంబాదేవికి ఆల్రెడీ ఒక ప్రేమికుడు, ఒక యువరాజుతోటి ప్రేమలు ఉంటుంది. ఆ యువరాజు గెలుస్తాడేమో, ఆ యువరాజును పెళ్లి చేసుకుందాం అన్నట్టుగా అంబాదేవికి ఉంటుంది. కాకపోతే ఇక్కడ భీష్ముడు గెలుస్తాడు. భీష్ముడు గెలిచేసరికి అంబాదేవి కోపంగా భీష్మునికి చెప్తుంది, నేను ఇట్లా అనుకున్నా, ఇట్లా ఆయన గెలుస్తాడేమో, నేను ఆయనను పెళ్లి చేసుకుందాం అనుకున్నా అని చెప్పేసి అంబాదేవి అంటది. అప్పుడు భీష్ముడు, మీ మనసులో ఆల్రెడీ ఒకరి మీద ప్రేమ ఉన్నప్పుడు మరి స్వయంవరం ఎందుకు పెట్టారు, వచ్చిన యువరాజులను పిచ్చోళ్ళను ఎందుకు చేసారు అని చెప్పేసి గట్టిగా అడుగుతాడు. గట్టిగా అడిగి, సరే అంబా, నువ్వు ఆయననే పెళ్లి చేసుకో, నేను మిగతా 2 తీసుకొని పోతా అని చెప్పేసి మిగతా 2 తీసుకొని హస్తినాపురంకి వచ్చి విచిత్రవీర్యునికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. పెళ్లి చేసి విచిత్రవీర్యునికి పట్టాభిషేకం చేద్దామని అన్ని ఏర్పాట్లు చేసుకొని పట్టాభిషేకం కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఈ జరిగే కార్యక్రమంలో విచిత్రవీర్యుడు చచ్చిపోతాడు. చచ్చిపోయిన తర్వాత ఏంది నెక్స్ట్ రాజ్యానికి రాజు లేకుండా వాయే అని సత్యవతి ఒకటే ఆలోచించుకుంటూ కూర్చుంటుంది. ఈ సత్యవతి ఆలోచనలలో ఉండగానే ఆమె కొడుకు వ్యాసుడు గుర్తొస్తాడు. ఈ వ్యాసుడు కొడుకు ఎట్లా అయ్యిండయ్యా అంటే, సత్యవతికి ఒక మహర్షి తన తపోశక్తితోటి వ్యాసుని సంతానంగా వరమిస్తాడు. మహర్షి తపోశక్తితోటి పుట్టిన వ్యాసుడు సత్యవతికి ఒక వరం ఇస్తాడు. అమ్మా, నీకెప్పుడు ఏ ఆపద వచ్చినా కూడా నన్ను మనసులో తలుసుకో, నేను నీకు ప్రత్యక్షమైతా అని చెప్పేసి వ్యాసుడు సత్యవతికి వరం ఇస్తాడు. ఇదంతా గుర్తొచ్చి సత్యవతీదేవి వ్యాసుని తలుసుకుంటుంది. వ్యాసుడు ప్రత్యక్షమవుతాడు. వ్యాసునికి జరిగినదంతా సత్యవతీదేవి చెప్తుంది. చెప్పి, దేవర న్యాయం వల్ల నా కోడళ్లకు సంతానం ప్రాప్తించు వ్యాసుడా అని చెప్పేసి కొడుకుని అడుగుతుంది. ఈ తపోశక్తిని ఉపయోగించి నా కూతుర్లకు, నా కోడళ్లకు కొడుకులను ప్రసాదించు అని చెప్పేసి అంటది. అప్పుడు వ్యాసుడు ఈ దేవర న్యాయం గురించి ఆమెకు చెప్పి, సరే అని ఒప్పుకొని, నేను నా తపోశక్తిని ఉపయోగించి నీ కోడళ్లకు సంతానం కలిగిస్తా అని చెప్పి ఆయన ఓ దీక్ష, పూజ అలాంటివి చేయడం స్టార్ట్ చేస్తాడు. ఈ స్టార్ట్ చేసినప్పుడు అంబికకు ధృతరాష్ట్రుడు, అంబాలికకు పాండురాజు, వీళ్ళతో పాటు ఒక దాసి కూడా ఉంటుంది. ఆ దాసికి విదురుడు పుడతాడు. ఈ విధంగా ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు జన్మిస్తారు.
మిగతాది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం.